జాగ్రత్తగా వినాలి. మనకి బతుకమ్మ పండుగ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు బతుకమ్మ అంటే ఏంటిది, బతుకమ్మ పండుగ యొక్క ప్రాధాన్యతను మనకు తెలుగు వాళ్ళు అయితే చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. కాబట్టి ఆ తెలుగు వాళ్ళ ఆధ్వర్యంలోనే అలాగే ఎత్తుండడం ఆధ్వర్యంలోనే మనకు బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ వేడుకలన్నిటినీ మనకు 1 minute ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ బతుకమ్మ పండుగ యొక్క ప్రాధాన్యతను తెలియజేయవలసిందిగా వేదికపైకి మన తెలుగు ఉపాధ్యాయులు ప్రమీల మేడం గారు వేదికపైకి విచ్చేసి అలాగే బతుకమ్మ పండుగను వివరించవలసిందిగా మనస్ఫూర్తిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే హెచ్ఎం మేడం గారు కూడా వేదిక పైన ఆశీనులు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఒక్కసారి సూపర్ క్లాప్స్. మనకి 2 minutes సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరు సిద్ధమేనా? అందరు రెడీగా ఉన్నారా? ఓకే. బతుకమ్మ పండుగ యొక్క అయితే మనకు ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో హెచ్ఎం మేడం ఉంటారు, టీచర్స్ ఉంటారు, మీరు ఉంటారు. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇయర్ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ లో మీరు ఇక్కడ ఉండరు కాబట్టి ఈ అవకాశం మీకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ అక్కడ ఏదైతే నిలబడిందో 9th 8th క్లాస్ వాళ్ళు అక్కడ ఉండండి. అక్కడ సెల్లార్లో 6th 7th వాళ్ళు ఉండండి. ఎవరు ఒక్కరి వాళ్ళ ఒకరి డిస్టర్బెన్స్ అనేది జరగకూడదు. మీరు ఎంతసేపు అంటే అంతసేపు సెలబ్రేషన్ ఉంటుంది కానీ డిస్టర్బెన్స్ మాత్రం ఉండకూడదు. ఓకేనా? అలాగే బాయ్స్ కూడా ఎవరు ఉండకూడదు. మనకి బాయ్స్ ఉండకూడదు అనేది మనకి రూల్స్ ఉంది కాబట్టి మీరు వెళ్ళిపోవాలి. అయితే ఇప్పుడు నెక్స్ట్ మన టైం లేట్ అవుతుంది కాబట్టి బతుకమ్మ పండుగ యొక్క ప్రాధాన్యతను తెలియజేయవలసిందిగా తెలుగు ఉపాధ్యాయులు ప్రమీల మేడం గారు బతుకమ్మ యొక్క పండుగను వివరించవలసిందిగా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగని మనందరము చాలా ఘనంగా తెలంగాణలో జరుపుకుంటున్నాం. వేల సంవత్సరాల నుంచి బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అయితే అసలు ఈ బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుకుంటున్నామంటే పూర్వకాలంలో చాలామంది ఆడపిల్లలు రకరకాల సమస్యలతోని చనిపోతూ ఉండేవాళ్ళు. అయితే అప్పుడు ప్రకృతిని దైవంగా పూజించే సాంప్రదాయం ఉన్న మన తెలంగాణ ప్రాంతంలో ఆడవాళ్ళందరూ కలిసి మా పిల్లలకి బతుకునియ్యు, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి బతుకు అమ్మ కలిపి బతుకమ్మ అనే పేరుతోని మనం ఈ పండుగను జరుపుకుంటామని ఒక కథ ఉంది. చాలా రకాల కథలు ఉన్నాయి. దేవి పురాణంలో కథ ఏంటంటే మహిషాసురి మర్దినిగా అవతారం ఎత్తిన అమ్మవారు 9 రోజులు యుద్ధం చేసి అలసిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే అమ్మవారిని మేల్కొల్పడం కోసం ఆడవాళ్ళందరూ కలిసి ఆటలు పాటలతో అమ్మవారిని మేల్కొల్పారని ఒక కథ ఉంది. ఇంకొక కథలో ఏం చెప్పుకుంటామంటే సాక్షాత్తు శివుని భార్య అయిన పార్వతీదేవిని పువ్వులతో అలంకరించి గౌరీమాతగా కొలుస్తాం కాబట్టి ఈ విధంగా కూడా అమ్మవారిని పూజ చేస్తాం. ఇది మనకు పురాణాలలో ఉన్న కథలు. అంతేకాకుండా దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం ఈ బతుకమ్మని పువ్వులతో పేర్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి కలుపుతాం. అది ఎందుకు అంటే ఇప్పుడు వర్షాకాలంలో కొత్త నీరు అంతా వచ్చి నీరు కలుషితం అయిపోతుంది. ఇప్పుడు మనకి ఫిల్టరేషన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం స్వచ్ఛమైన నీరు తాగగలుగుతున్నాం. కాబట్టి ఒకప్పుడు ఏంటంటే చెరువులో ఏది బతుకమ్మ చేసిన తర్వాత ఏవైతే పువ్వులు ఉన్నాయో తంగేడు పువ్వు, గునుగు పువ్వు, సీతజడ పువ్వు, అలా పట్టుకుచ్చుల పువ్వు, ఈ పువ్వులన్నిటికీ చాలా ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయమ్మా. దానికోసం ఏంటంటే ఈ పువ్వుల్ని చెరువులో బతుకమ్మ రూపంలో చెరువులో పువ్వుల్ని కలపడం ద్వారా చెరువులో నీరంతా స్వచ్ఛంగా మారిపోతుంది అని అన్ని బతుకమ్మల్ని తీసుకెళ్ళి 9 రోజులు ఆ చెరువులో బతుకమ్మల్ని మనం నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ బతుకమ్మని 9 రోజులు జరుపుకుంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో బతుకమ్మని పిలుస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అనుకుంటూ ఇలా 9 రకాలుగా చేసుకొని 9వ రోజు అన్ని రకాల సద్దులతో ఘనంగా అమ్మవారిని మనము సాగనంపుతాం. సో ఈ 9 రోజులు ఆడపిల్లలందరికీ చాలా ముఖ్యమైన పండగ. ఈ పండగను అందరూ బ్రహ్మాండంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను.
ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. బతుకమ్మ పండుగ యొక్క ప్రాధాన్యతను చాలా చక్కగా వివరించినందుకు. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనకి హెచ్ఎం మేడం గారు మనకి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి హాలిడేస్ గురించి అలాగే పండుగ గురించి 2 మాటలు మాట్లాడి మనకి సెలబ్రేషన్ అనేది మేడం చేతుల మీదుగా ప్రారంభం అవుతుంది కాబట్టి ఒక్క 2 minutes వెయిట్ చేయాలి బేట. ఓకేనా? ఇప్పుడు హెచ్ఎం మేడం గారు స్పీచ్ ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ ప్రమిళ టీచర్, చక్కగా వివరించారు. ప్రకృతిలో మమేకమవు భూమి, నేల, ప్రకృతి ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయని చెప్పి ఎక్కడి నుంచి వస్తామో అక్కడికే వెళ్తామో తిరిగి అన్నట్టుగా తెలియజేస్తుంది పండుగ. అంతేకాకుండా మన భారత ప్రభుత్వం కూడా బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆడపిల్ల చదువు అంటే ఒక ఆడపిల్ల ఇంట్లో చదువుకున్నట్టయితే ఆ కుటుంబం 2 కుటుంబాలు పుట్టినింటా మెట్టినింటా చక్కటి జీవితాన్ని ప్రారంభిస్తారు. తర్వాత అంటే అభ్యుదయంతో ముందుకెళ్తారు అన్నటువంటి ఉద్దేశం కూడా కావచ్చు ఈ పండుగ జరుపుకోవడంలో ఉద్దేశము. సో కాబట్టి ఇది స్త్రీలను గౌరవించే పండుగ, ఆడపిల్లలను పూజించే పండుగ. శక్తి రూపాలు, ఆడపిల్లలు అనేది శక్తి రూపాలు. సో ఆడపిల్లలకు ఉన్నటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. వాళ్ళు ఏదనుకున్నా కూడా సాధిస్తారు. స్త్రీలు ముఖ్యంగా ఆడపిల్లలు స్త్రీలు అనుకున్నది సాధిస్తారు. తర్వాత మల్టీ టాస్కింగ్ కూడా ఉంటారు. ఒక కుటుంబాన్నే కాదు ఒక సంస్థని చక్కగా నడుపుతారు. సో దానికి ఎగ్జాంపుల్ మన స్కూల్ కూడా అని చెప్పచ్చు. ఇక్కడ ఇంతమంది మహిళా మనులు మన పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నాము. సో వీళ్ళందరి సహకారంతో మనం ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా మీ అందరి నుంచి కూడా నేను అదే కోరుకుంటున్నాను. మీరు కూడా భవిష్యత్తులో చక్కటి అభ్యుదయ భావాలతోటి మీరు ఎక్కడ ఉన్నా కూడా అది ఇల్లు కావచ్చు, ఏ సంస్థనైనా కూడా మీరు ముందుకు తీసుకెళ్తారనేసి ఆశిస్తూ ఈ రోజు చక్కటి ఆడపిల్లలందరూ కూడా సీతాపక చిలుకల్లాగా చక్కగా అలంకరించుకొని వచ్చారు. వాళ్ళందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.